నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రైతు బాంధవుడు సరార్డర్ కాటన్ విగ్రహావిష్కరణ కె గంగవరం మండలం మస్కపల్లిలో అట్టహాసంగా జరిగింది. గోదావరి జిల్లాల రైతుల గుండెల్లో రైతు బాంధవుడు సరార్డర్ కాటన్ చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన రైతులకు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేనిదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష ది బ్రహ్మపురి వీర వెంకట సత్యనారాయణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం వద్ద కాటన్ విగ్రహావిష్కరణ సభలో అన్నారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి మంత్రి సుభాష్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మరళశెట్టి సునీల్ కుమార్, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, సొసైటీ అధ్యక్షులు గెడ్డెం పల్లపురావు, బన్నీ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన రహదారులను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రేవు శ్రీను, మేడిశెట్టి రవికుమార్, చిర్రా రాజ్ కుమార్, సలాది రమేష్, వెలిచేటి శ్యామలరావు, డీసీలు దాట్ల విజయబాబు, సుబ్రహ్మణ్యం, చైతన్య కృష్ణ, పేపకాయల బాబ్జీ, సొసైటీ మెంబర్స్ చోడి ఆదిలక్ష్మి, కూరాటి కనకదుర్గ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ గారు, మరళశెట్టి సునీల్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. మస్కపల్లి గ్రామంలో ఈరోజు సరార్డర్ కాటన్ విగ్రహ ఆవిష్కరణకి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన మన గడ్డం పల్లపురావు బన్నీ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, వారితో సచిన్ గారికి, అలాగే ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ గారికి, డిసిసిబి ఇటీవల కాలంలో అంటే డిసెంబర్ 21వ తారీఖు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాను. అదే సరార్డర్ కాటన్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందం, నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే 18వ శతాబ్దంలో అంటే 1830-40 ఆ ప్రాంతాల్లో ఈ తూర్పుగోదావరి
వెస్ట్ గోదావరి ఎలా ఉండేదంటే కరువు కాటకాలతో పంటలు ఏమీ లేకుండా ఉన్న ప్రాంతం ఇదంతా కూడా. ఆ టైంలో ఒక్కో టైంలో వరదలు వచ్చి ఇంచుమించుగా 2 లక్షల మంది. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారు, ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి తీసుకున్నప్పుడే భయపడతా తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇలాంటి వ్యక్తికి ఇస్తే ఆ సొసైటీ సెంట్రల్ బ్యాంక్ చాలా లాసులో ఉంది, 100 కోట్ల లాసులో ఉంది. ఈ మాత్రమైనా ఇలా నడుస్తుందంటే మీ డెల్టా ప్రాంత రైతుల వల్లే నడుస్తుంది. మీరు అమీన్ గారు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా మనందరికీ రైతులకి అవసరమైన వ్యక్తులు ఎన్నుకున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం. సునీల్ గారు కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా, ఆయన కూడా మరి గత ప్రభుత్వంలో పూర్తిగా డ్రైన్స్ కానీ ఇరిగేషన్ కెనాల్స్ కానీ అశ్రద్ధ చేస్తే రైతులు చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఆ అన్నింటినీ కూడా మరి దారిలో తీసుకురావడానికి కృషి చేస్తున్న సునీల్ గారు, వైస్ చైర్మన్ రెడ్డి గారికి, భాస్కర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రవి, నా తోటి జడ్పీడీసీ కూడా చేశాడు ఆయన, అలాగే జనసేన బ్రహ్మపురి సొసైటీ కార్యాలయం దగ్గర మసల్పల్లి గ్రామంలో సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ ఆవిష్కరణకి ముఖ్య భూమిక పోషించినటువంటి సోదరులు గడ్డం పల్లారావు గారు అనే బన్నీ గారు, సొసైటీ అధ్యక్షులకి ప్రత్యేక సోదరి సమానులు వాసంశెట్టి సుభాష్ గారికి, పెద్దలు గౌరవనీయులు ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పేరపత్రుల రాజశేఖరం గారికి, పెద్దలు డెల్టా చైర్మన్ అయినటువంటి మురాలశెట్టి సునీల్ గారికి, నా తోటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, అలాగే డెల్టా బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి, అలాగే విత్-ఇన్ 4 hours లో కూడా పడే పరిస్థితి ఉందంటే అది కేవలం ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత. గతంలో 3 నెలల నుంచి 5-6 నెలలు కూడా పట్టేది. మరి వాటిని అన్నింటినీ అధిగమించి వెంటనే రైతుల ఖాతాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా స్పీడ్గా జరగటం, అమౌంట్లు కూడా పట్టడం చూస్తా ఉన్నాం. అలాగే కష్టపడి పనిచేసేది అది హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ కావాలి నాకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు. అందులో భాగంగానే డ్రోన్స్ తీసుకురావడం జరిగింది. నిరంతరం మనం కొత్తగా వచ్చిన పరికరాలని ఎలా ఉపయోగించుకోవాలో చూసుకుని దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ ఎన్డీఏ కూటమి నిరంతరం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు టీసీలు కానీ డీసీలు కానీ ఎవరున్నా సరే ఈ రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏ రకంగానే రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాగే ఈ రోజున యూరియా సప్లై చేయలేకపోతున్నారు అని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన విష ప్రచారాన్ని తిప్పుకొట్టవలసిన పరిస్థితి ఇటు రైతుల్లోని మన అందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నారు. గతంలో సాగునీరు సరిగ్గా అందక ఈ యూరియా 2 బస్తాల నుంచి వేసేవారు కాదు ఎకరానికి. మరి సాగునీరు పుష్కలంగా అందడంతో 3 బస్తాలు వేసే 3 బస్తాలు 4 బస్తాలు కూడా వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. విగ్రహం ఓపెన్ చేసుకోవటం అంటే మన చిత్తశుద్ధి ఏంటి, మన భారతదేశం ఒక గొప్పతనం ఏంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక గొప్పతనం ఏంటి అనేది మనం చాటి చెప్పుకోవచ్చు. ఈరోజు రైతులు 10 ఏళ్ళు మట్టిలోకి సంతోషంగా పెడుతున్నారు అంటే మన 5 ఏళ్ళు లోపలికి వెళ్ళటానికి రైతులు 10 ఏళ్ళు మట్టిలోకి పెడుతున్నారు సంతోషంగా అంటే కాటన్ ధర గారి దయవల్ల. సుమారు 10 లక్షల ఎకరాలు సాగునీరు అందించేందుకు ఆనకట్లు కట్టడం కానీ, రైతుల ముఖంలో సంతోషం చూడటం కానీ. ఆ రోజున ఇందాక సునీల్ కుమార్ గారు చెప్పినట్టు బ్రిటిష్ వారు మనం దోచుకుపోతాం, వేరే అభివృద్ధి చేసే కార్యక్రమాలు మాత్రం దూరం పెట్టండి, మనం దోచుకుపోవడానికి ఇక్కడికి వచ్చామని నినాదంతో ఆయన చెప్పినప్పుడు మరి ఆయన ఒప్పించడం ఎలాగని చెప్పి
వీళ్ళకి వ్యవసాయం చేసుకునే అవకాశం మనం ఇవ్వగలిగితేనే పన్నుల రూపేణా ఎక్కువ మనం తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని తెలియజేసి మరి వాళ్ళని ఒప్పించి ఈరోజు మన ప్రజలు, భారతదేశ ప్రజలు ఒక మంచి చేస్తే గుండెల్లో ఎలా పెట్టుకుంటారనేది ముఖ్య ఉదాహరణ కాటన్ దార్ గారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ దర్శనం అవుతాయి. బ్రిటిష్ వాళ్ళు ఎంత దోచుకుపోయినప్పటికీ దుర్మార్గులుగానే చూసాం. అలాగే మహాత్ముడిగానే చూడాలనే అభిమతం మన అందరిది కూడా. ప్రతి రైతు ముఖం చిరునవ్వులోని ఆయన ముద్ర ఉంటుంది, ఆయన చేసిన కృషి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఒక్కసారిగా రైతులందరూ కూడా మాకు అందుతుందా లేదా అని చెప్పి ఒక్కసారిగా వెళ్తాం, ఆ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసి మళ్ళీ ఈ అఫీషియల్ ఫేస్బుక్ లో వైసీపీలో పెట్టి నానా రాద్ధాంతం చేయడం జరిగింది. వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం అనేది నచ్చక విష ప్రచారాలు మొదలు పెట్టారు. ఏదేమన్నప్పటికీ మనం జరుగుతున్న మంచిగా చెప్పి మనం వాళ్ళు చేసే విష ప్రచారం తిప్పికొట్టవలసిన పరిస్థితి మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసిన కాటన్ దొర గారి విగ్రహాన్ని, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన గడ్డం బన్నీ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.